హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం, చూద్దాం రండి. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట అయ్యాక స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అవి ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి, ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అందులో వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది బాగా కలబెట్టుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటో వేసుకోవాలి. టమాటో బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు. అలా వేస్తే బాగా టమాటో బాగా మగ్గుతుంది. దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. తర్వాత మూత తీసి టమాటో బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చికెన్ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా ముందు, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత అంతా కలుపుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు అలా కలబెట్టుకున్న చికెన్లో వాటర్ వస్తుంది కొంచెం, ఆ వాటర్ బయటకు వచ్చేదాకా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి బాగా నీట్గా. ఇప్పుడు అందులో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ తోటి చికెన్ బాగా మగ్గబెట్టుకోవాలి. మూత తీసి పక్కన పెట్టుకొని నీళ్ళంతా పైకి వచ్చింది కదా, ఆ వాటర్ బాగా కలబెట్టుకొని బాగా కలబెట్టాక కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. మాకు బాగా కరెక్ట్గా వచ్చింది, మీకు సాలకపోతే ఉప్పు వేసుకోండి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత పైన కొంచెం కరివేపాకు వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చికెన్ బాగా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. మాకు ఈ గ్రేవీ సరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. ఇది చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాం మేము. ఆ చికెన్ మసాలా చికెన్లో వేసుకుంటున్నాము. మీకు ఎవరికైనా చికెన్ పొడి అదే మసాలా పొడి కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను తయారు చేసి చూపిస్తాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పొడి వేసుకున్నాం కదా మసాలా పొడి, చికెన్ మసాలా బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం పైన. చికెన్ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొత్తం అయిపోయిందండి, చికెన్ బాగా రెడీ అయిపోయింది. బాగా వేడి అన్నంలో గుమగుమలాడే చికెన్ వేసుకొని తినేసేయండి, అంతే.